హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి హెల్దీ లడ్డు చేసి చూపిస్తానండి. ఇది దేంతో చేశానో మీరే చూడండి. ఈ లడ్డు అయితే ఒకటి తింటే మనకి మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి దీంట్లో. అలాగే జుట్టు బాగా పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఇవి అవిసె గింజలు అంటారనమాట. ఫ్లెక్స్ సీడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవి తక్కువ రేటే ఉంటాయండి, ఎక్కువేం కాదు. అలాగే ఇవి నువ్వులండి. నువ్వులు తీసుకుంటున్నాను. ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. తర్వాత మందపాటి కళాయి పెట్టుకోండి స్టవ్ మీద. అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను నువ్వులు ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఆయిల్ వేయకూడదు. ఇవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారే కాకుండా ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలర్ మారేంత వరకు, చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అవిసె గింజలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను వేరుశెనగ గుళ్ళండి, పల్లీలు అంటాం కదా, దాన్ని కూడా ఒక అరకప్పు తీసుకోవాలి. ఈ అవిసె గింజలు చాలా మంచిదండి మనకి. ఇదిగోండి, పల్లీలు అరకప్పు తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సెపరేట్గా గిన్నెలో వేసేసుకోండి. తర్వాత ఇదే మూకుడులో పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నాకు 2.5 కప్పులు అయితే వస్తాయండి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వనమాట. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వీటి పొట్టు తీసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పొట్టుతో కూడా వేసుకోవచ్చు వీటిని. ఇదిగోండి, నేనైతే పొట్టు తీసేస్తున్నాను. లైట్గా తీస్తాను, మొత్తం ఫుల్గా తీయలేదు. చెరిగేసుకుని ఇందులో వేసేసుకోండి. ఈ 3 కూడా చల్లారనివ్వాలి. బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనికి నేను 10 ఖర్జూరాలు సీడ్ తీసుకుని వేసుకున్నాను, గింజ తీసేసి. అలాగే ఒక అరకప్పు బెల్లం వేసుకుంటున్నానండి, బెల్లం పొడి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలంటే కప్పు వరకు వేసుకోవచ్చండి. మనం 2.5 కప్పులు తీసుకుంటున్నాం కదా. ఖర్జూరం వేసుకుంటే మంచిదని ఖర్జూరం వేస్తున్నానండి. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి మనకి. ఎందుకంటే నువ్వులు తీసుకుంటున్నాం కదా. అధిక కాల్షియం ఉన్నది నువ్వులేనండి. మనకి కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు ఇవి తగ్గుతాయి అన్నమాట ఈ లడ్డు తింటే. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అది మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఒకసారి బెల్లమును ఖర్జూరం వేసుకుని లైట్గా మిక్సీ పట్టి తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి బాగా నలిగిన తర్వాతే బెల్లం వేయాలండి. బెల్లం కేవలం కలవడం కోసమే వేసుకోవాలన్నమాట మిక్సీ. ఈ విధంగా మనకి లడ్డూలు చుట్టుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఇలా ప్రెస్ చేస్తూ మనం లడ్డు చుడితే నువ్వులు కదండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇంకా మనం ఎటువంటి నెయ్యి ఏమీ వేయకూడదండి. ఈ విధంగా మనం మొత్తం పిండి అంతా కూడా లడ్డూలు చుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి.